kissy face sent to your phone. ఫ్రెండ్స్ ఎండ చాలా ఎక్కువగా ఉంది. అమ్మ బాబోయ్ నేను ఎర్రగా కందిపోతున్నాను. మా డాడీ కూడా ఎర్రగా కందిపోతున్నారంట. నల్లగా మా డాడీ నల్లగా కందిపోతున్నారంట. చూసారు కదా ఉసిరికాయలు అయితే వీళ్ళు దబ్బేస్తున్నారు. చూడండి ఉసిరికాయ చెట్టు. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల చేస్తున్నారు గైస్. ఉసిరికాయలు తీసే 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 సోను చిచి వద్దు వద్దు. హాయ్ గాయ్స్ అందరికి అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. భీమవరంలో డే 2. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక వేరే ఊరు వెళ్తున్నాం. అంటే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ వేరే వాళ్ళ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం సుహానా? తెలీదంట. కల్దింది వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ మా రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇన్వైట్ చేశారు, వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ మీకు ఒక స్పెషల్ ఒక పర్సన్ని అంటే చాలామంది చూపిస్తాను. వాళ్ళ డై హార్ట్ ఫ్యాన్స్ అన్నమాట. చూపిస్తాను, చూడండి. చాలా ఇంకా లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఆటోలో అయితే కనుక చాలా అంటే రోడ్డు బాగోదని చెప్పి ట్రైన్ అనుకుంటున్నాము. ట్రైన్ అక్కడి నుంచి ఒక వేరే కాంచైతే కావుతరితే ఆకువీడి, భీమవరం నుంచి ఆకువీడి వరకు ట్రైన్. అక్కడి నుంచి 12 కిలోమీటర్స్ అంట కల్దింది. ఓకేనా? అక్కడికి వెళ్ళి ఒక పర్సన్ని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఒక పర్సన్ని, నా డై హార్ట్ ఫ్యాన్ అన్నమాట. చలో ఇంకెళ్ళిపోదాం, ట్రైన్ ఎక్కేద్దాం. చలో అదే. భీమవరంలో ప్రతి ఆటోలో ఇంటీరియర్స్ చేయించుకున్నారు. బాగున్నాయి కదా గాయస్. స్టేషన్కి అయితే వచ్చేసాము. భీమవరం అంటేనే అల్లూరి సీతారామరాజు. గాయస్ ఇప్పుడు మేము ఎక్కాల్సిన ట్రైన్ 2nd ప్లాట్ఫామ్ మీదకి వస్తుందంట. సో వెళ్తున్నాము అటుపక్క. ఆటోలో వెళ్తే 1 అవర్ పడుతుంది. అది కూడా రోడ్లు కూడా బాగోవంట. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం. ఎప్పటి నుంచో పిలుస్తున్నారు, బట్ వెళ్ళడానికి అవ్వలేదు. ఈసారి వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే 1 అవర్ చెప్పాను కదా ఆటోలో, 1 అవర్. అదే ట్రైన్లో అయితే 10 మినిట్స్లో వెళ్ళిపోతాము జాలీగా. సో ఇంకా ట్రైన్ అయితే ఇంకా రాలేదు, ట్రైన్ ఎక్కేస్తాము. అక్కడి నుంచి 12 కిలోమీటర్స్ అంట. ఆకువీడి నుంచి కల్దింది వెళ్ళడానికి 12 కిలోమీటర్స్. అక్కడి నుంచి ఆటో ఎక్కేస్తాము. ఇదేనా 2? ఓకే, అవును కదా. గాయస్ ప్లానింగ్లో చిన్న కరప్షన్ మా మమ్మీ వల్ల. అంటే ఇప్పుడు ఆకువీడు అని చెప్పాను కదా, ఆకువీడు కాదు, కైకలూరు. కాంకు. సో గాయస్ మనకి ప్లానింగ్లో చేంజింగ్ అయితే వచ్చింది. ఆకువీడు అన్నాం కదా, ఆకువీడు కాదు. ఆకువీడికి టికెట్స్ తీసేసాము. కైకలూరు వెళ్ళాలి మేము. ఆకువీడి నుంచి మాకు ఎంత కొంచెం లాంగ్ 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా. అదే కైకలూరు నుంచి అయితే కనుక 12 కిలోమీటర్స్ అంట. ఆకువీడి నుంచి 14 కిలోమీటర్స్. ఓకే, ఆకువీడి నుంచి కొంచెం లాంగ్ అవుతుంది. అందుకే కైకలూరు నుంచి మళ్ళీ టికెట్స్ మార్చడానికి వెళ్ళారు. మరి మారుస్తారో చేంజ్ చేస్తారో లేదు తెలీదు. సోను అయితే వెయిటింగ్ లైన్లో వెళ్ళారు, బట్ తెలీదు ఇంకా. మరి చేంజ్ చేస్తే పర్వాలేదు, లేదా మరి ఆకువీడి వరకే వెళ్ళాలి. అక్కడ దిగిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఆటో తీసుకోవాలి. అదే కైకలూరు అయితే కనుక కొంచెం నియర్ బై, డిస్టెన్స్ తగ్గుతుంది. చూడాలి మరి ఏమవుతుందో, చూద్దాం. టికెట్ చేంజ్ చేస్తారో లేదో చెప్తాను మీకు నేను, చేంజ్ చేస్తారో లేదు. ట్రైన్ వచ్చేస్తుంది, సోను వాళ్ళు వస్తున్నారు. చేంజ్ చేస్తారో లేదో తెలీదు, అడగాలి వచ్చిన తర్వాత. ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఇస్ కమింగ్. ట్రైన్ ఇదే. ఖాళీ ఉండాలి రా బాబు, ఈ ప్లేస్ దొరకాలి మాకు. హై ఖాళీ. ఓకే,
ట్రైన్ అయితే ఎక్కేసాను. సో, నేనైతే ఏం చేస్తున్నానని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా! ఇంత ప్లేస్ ఉన్నా కూడా ఎక్కడ కూర్చోకుండా సీరియస్‌గా ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానని అబ్జర్వ్ చేస్తున్నారు కదా! నేనైతే ఏం చెక్ చేస్తున్నానంటే ప్రతి సీట్‌లో ఒక పర్సన్ లేదా ఎవరొకరు ఉండుంటున్నారు. సో, అందుకే నాకు ఎవ్వరు లేకుండా ఇటుపక్క ఖాళీ ఉండాలి, అటుపక్క ఖాళీ ఉండాలి, విండోస్ ఉండాలి. సో, నా రిక్వైర్మెంట్‌కి నాకు సీట్స్ కావాలని చెప్పి మొత్తం వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఫైనల్ ట్రైన్ ఎండ్ వరకు వెళ్ళిపోయాను. డెడ్ లైన్ వరకు వెళ్ళిపోయాను. మా మమ్మీ, సోను అందరూ నా మీద అరుస్తున్నారు. ఇంత ప్లేస్ వదులుకొని ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు అని చెప్పి. అంత కష్టపడి నడుచుకుంటూ వెళ్ళినా నో యూజ్. సోను చెప్పిన ప్లేస్‌లోనే వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది. గ్యాస్ ట్రైన్ ఎక్కేసాము. ప్లేస్ దొరికింది. చేంజ్ కరే చేంజ్ చేశారంట. గ్యాస్ టికెట్లు చేంజ్ చేయలేదంట. సోను మళ్ళీ కైక్లూరు వరకు టికెట్స్ తీశారు. ఆ టికెట్ వేస్ట్ అయిపోయింది. ట్రైన్లో సమోసా తను కూడా వస్తాను. నేను తిన్ను. సబ్స్క్రైబర్స్ మా యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గైస్ ఆకువీడేనా? ఆకువీడు కదా, కైకిలూరు వచ్చేసాం మేము. చూసారా మన ట్రైన్లో మన సబ్స్క్రైబర్ కనిపించారు. ఉండిలో కూడా మన సబ్స్క్రైబర్ ఉన్నారు తెలుసా? చూసారా ఎంత ఆ ఫీలింగ్ వేరు అసలు. ఫ్యాన్ ఫాలోయింగ్ మా తమ్ముడు చెప్తుంటే ఫ్యాన్ ఫాలోయింగ్. ట్రైన్లో కూడా మన సబ్స్క్రైబర్ మనల్ని గుర్తించారు. సో ఉండిలో మన సబ్స్క్రైబర్ ఉన్నారంటే సో చాలా హ్యాపీగా ఉంది. గాయస్ ఇక్కడ ప్రతి మనిషి అడుగుతున్నారు, ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ యూట్యూబర్స్కి డిమాండింగ్. నీకు కుళ్ళు సోను, నేను ఎదుగుతున్నానని కుళ్ళు నీకు. సో ఇక్కడ చాలామంది నన్ను నోటీస్ చేస్తున్నారు. అంటే మన సబ్స్క్రైబర్స్ అంటే లైక్ సోను కుళ్ళిపోతున్నారు, నన్ను గుర్తిస్తున్నారని చెప్పి అందరూ వచ్చి అడుగుతున్నారు, మీరు యూట్యూబరా అని చెప్పి. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో యూట్యూబర్స్కే తెలుసు, నీకేం తెలుసు. సో మా మావయ్య ఏం చేశారు అంటే మమ్మల్ని ఇలా ఎండలో నిలబెట్టేశారు. భీమవరం నుంచే తొందరగా వెళ్ళిపోవచ్చంట. మాకు లేటెస్ట్గా తెలిసింది ట్రైన్ ఎక్కిన తర్వాత. ఇక్కడి నుంచి మాత్రం ఎండ బీభత్సంగా ఉంది. అమ్మ బాబోయ్, మా పిల్లలైతే వచ్చారు మమ్మల్ని బైక్ మీద తీసుకెళ్ళిపోవడానికి. కాల్స్ వచ్చేస్తున్నాయి, ఇంకా ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు. అభిమానం. ఇంకా మమ్మీ వాళ్ళైతే ఆటో ఎక్కడానికి వెళ్ళారు. కొంచెం ముందుకంట ఆటో స్టాండ్. సో అక్కడ డ్రాప్ చేస్తున్నారు. ఇంకా ఇద్దరు పిల్లలు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారు బైక్ మీద. మావయ్య ముక్కు ఎక్కడ అంటే ఇలా తిప్పి ఇలా చూపించారన్నమాట. అలా అయింది. భీమవరం నుంచి వెళ్ళిపోవచ్చు తొందరగా అంట. మేము మళ్ళీ ఇలా చుట్టూ తిరిగి ఆకువీడులోకి వచ్చి పడ్డాం. ఇంకా వెళ్ళిపోదాము. ఎండ బీభత్సంగా ఉంది. అబ్బా స్వెట్ చూసారా? అరే హాయ్ బోల్ రే ఇక్కడి నుంచి ఎంత దూరం డిస్టెన్స్? 12 కిలోమీటర్స్ అని 10 మినిట్స్ అయిపోతామా? గాయస్ గేట్ వేసారు. చూసారా ఎంత ఎండగా ఉందో బాబోయ్. ఇంకా ట్రైన్ రావాలి. చూసారా గ్రీనరీ, చెరువులు. చూడండి డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడుతున్నాడు. అయ్యో ఏంటి ఇలా ఉంది రోడ్డు, ఎర్రగా. నా మూతి ఇంకా ఎర్రగా అయిపోతుంది. ఫుల్గా సన్ స్క్రీన్ రాసుకొని వచ్చాను. మొత్తం పోయేదానే ఉంది. अरे तू फोन में बात करना, उधर जा तू, निकाल फोन निकाल. इट्स ए वेरी बैड हैबिट.
ఈ రక్తపింజరి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎందుకు బైక్ ఎక్కానా ఈ బైక్ ఎక్కానా అనిపించింది. మీకు తెలుసు కదా నాకు ఎంత భయమో, స్పీడ్గా వెళ్ళిన భయం, ఎవరైనా ఫోన్లో మాట్లాడిన భయం డ్రైవింగ్. సో నేను ఎక్కినాను కాదు, ఎవరైనా కూడా డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడితే చాలా గట్టిగా తిడతాను. సో వీటికి గట్టిగా నేనైతే కౌన్సిలింగ్ ఇవ్వాలి నా స్టైల్లో అని అనుకున్నాను. బస్ స్టాప్, ఓకే కల్లింది బస్ స్టాప్ అంట. భీమవరంలో బస్సు ఎక్కుంటుంటే ఇక్కడ దిగేవాళ్ళం. అమ్మా క్యారే బాబు बच्चा ऑटो में है। దూరం వచ్చాను నేను. ఐ థింక్ గంటలో చూడండి వద్దాను ఏం చేస్తున్నా, గాలి సరిపోవట్లే కానీ క్యాబ్ అంతా తెలుగుమే విసురుతుంది. అభిమానం, ప్రేమ. సోను కూడా ఇంతలాగా నన్ను పట్టుకొని తిరగరు. చూడండి, చూస్తూ ఉండండి నా మీద ప్రేమ ఎంత చూపిస్తుంది. నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతాను మన ప్రేమకి. సోను ఫుల్ వచ్చేస్తుంది సోను. గ్యాస్ ఫుల్ టైర్డ్ అయిపోయాము. చూసారా మా ఫేస్ మాడిపోయాయి. ఎండ ఎక్కువగా ఉంది కదా సుమన, చాలా ఎక్కువగా ఉంది. చూడండి ఎలా అయిపోయాడు, ఎండలో మాడుకొని కాకిలా అయిపోయినా కొడుకు. నువ్వు ఎర్రకాక బస్సు ఓకే ఊరు చూడడానికి వెళ్దాం పదండి ఫ్రెండ్. అమ్మా అరే గాయస్ ఇది కరేపాకు చెప్పండి. ఇది గోరింటాకండి. పెట్టుకుంటారు. ఇక్కడ నాకైతే ఫీజులు లెగిసిపోయాయి. పెద్ద బిల్డప్ ఇస్తూ చెప్పాను కదా స్టార్టింగ్లో, మీకు ఊరు చూపిస్తాను రండి రండి అని. సో నాకు ఊరు చూపించడం కాదు, చుక్కలు చూపించింది ఆ హాజరా అయితే. సో అక్క ఇదే మన ఊరు అని అనగానే నాకైతే ఫీజులు లెగిసిపోయి తుప్పలు చూపించి ఇది మన ఊరు, సో పొలాలు సోయన్స్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాకైతే నేను మమ్మీ ఫుల్గా నవ్వుకున్నాం. కలిదిండి, ఇది కలిదిండే చెరువండి, ఇది బీచ్. ఏంట్రా ఊరు చూపిస్తానని చెప్పి ఈ తుప్పలు చూపిస్తున్నామంటే ఇదే అక్క మా ఊర్లో స్పెషల్ అని చెప్పింది. ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో తనకు చెల్లి అవుతుంది, నేను తనకు అక్క అవుతాను. వెళ్తున్నాము ఇక్కడే కలిదిండిలోనే. సో ఒకసారి వెళ్ళి కలిసి వచ్చేద్దాము. పదండి మీకు చూపించేస్తాను, వెళ్దాం అలాగా. చలో అబ్బో రిబుల్స్ అబ్బా బోయ్ రోడ్డు అబ్బా హల్కా జాబబ్బా. ఇక్కడి నుంచి అమ్మ జంక్షన్కి వెళ్ళాలి, లోపలికి ఇల్లు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలంట. చలో వెళ్దాము. అక్కడ వెళ్ళిన తర్వాత కలుద్దాం. వాళ్ళని చూపిస్తాను మీకు. మమ్మీ వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసారు. ఎస్ వచ్చేసారు. సో నువ్వు తెలుగు నన్ను కరెక్షన్ చేసాను. గైస్ మమ్మీ వాళ్ళు వేరే బైక్ మీద వెళ్తున్నారు, మేమేమో ఇంకో బైక్ మీద వెళ్తున్నాం. ఇక్కడ ఆటో ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ అంట. సో అందుకే ఇంకా మేము ఎవరింటికి వెళ్తున్నామో
మేము ఎవరింటికి వెళ్తున్నామో వాళ్ళే మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆ ఇంటికి. సారీ నాకు చెప్పిన రావట్లేదు. ఓకే, సో మేము వెళ్తున్నాం కదా, అండ్ వాళ్ళు మమ్మల్ని తీసుకువెళ్ళని పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఆటోలు ఇక్కడ తొందరగా దొరకదంట. సో మేమేమొచ్చి వేరే బైక్ మీద, మమ్మీ వాళ్ళు ఏమొచ్చి వేరే బైక్ మీద వెళ్తున్నాము. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురింటికి అయితే వచ్చేసాము. తన్ని నేను మీట్ అయ్యి నాకు తెలిసి ఒక 10 years అయిపోతుంది అనుకుంటా. నా పెళ్ళైన కొత్తలో, సారీ 10 years కాదు, 6-7 years, నా పెళ్ళైన కొత్తలో నేను తన్ని మీట్ అయ్యాను. మా ఇంటికి అయితే వచ్చింది ఆ అమ్మాయి. సో మళ్ళీ దాని తర్వాత తనకు మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు, ఒక పాప బాబు అయితే అయ్యారు. ఎప్పుడు ఇంకా చూడడానికి అయితే వెళ్ళడానికి అవ్వలేదు. అండ్ సేమ్ అదే ఊరు కదా, అంటే కింది భీమవరం వాళ్ళ అమ్మ వాళ్ళది, అండ్ కళ్ళింది అయితే ఇచ్చారు అమ్మాయి. సో ఉన్నాయి, కొంచెం ఇవ్వచ్చు కదా, ఎవరా అదే అడిగితే ఇస్తారా, ఎవరా మనకి వెళ్ళిపోమంటారా, కొనుక్కోవచ్చుగా అంటారు. ఎక్కిస్తాను, ఎక్కే పర్లేదు, నా పేరు చెప్పు. ఉత్తనం చేస్తున్నారు గైస్, ఉసిరిగాయలు తీసి సోను చిచి వద్దు, ఎక్కిస్తాను, ఎక్కే పర్లేదు, నా పేరు చెప్పు. దొంగతనం చేస్తున్నారు గైస్. సోను అన్ని పీకే అలా చూసారు కదా, ఉసిరికాయ అయితే బాగా తింపేశారు. చూసారు కదా, అవి కాడు భయ్యా, అవి కాడు. దిస్ ఈస్ న్యాయం, సో న్యాయం. చూసారు కదా, అన్ని ఉసిరికాయలు అయితే వీళ్ళు దొబ్బేశారు. అచ్చమని తెలుగు చెప్పింది, అన్ని ఉసిరికాయలు దొబ్బేశారు కదా. ఇంకాయలా తింటారా? ఇంకా కాదు పోతే ఆపదమే छोटे पर में दिखा तुम दिखा दूर से दिखा गाइस ఇవి ఇంక్ కాయలంట ఇంక్ చెట్లు ఇంక్ పళ్ళు ఇవి చూడండి ఇంక్ వస్తుంది అదే ఇంక్ రావట్లేదు ఏంటిది అగో బ్లూగా చూసారా మనకి పెన్స్ కూడా దీంతోనే ప్రిపేర్ చేస్తాం ఓ మై గాడ్ yes ఇప్పుడు బెనిఫిట్ అయిపోయింది అవును ఇవి కాదు పెద్ద కాయలు చేస్తారు ఇవి చేస్తారని తెలియదు ఇవన్నీ ఏం చేస్తావు నువ్వు ఇంక్ పెన్ అయిపోతే ఫిల్ చేసుకుంటావా అబ్దుల్ కలాం అయిపోద్ది పళ్ళతోటి చూడండి కలర్ కూడా పోలేదు ఇంకలా అంటుకుంది సెటైర్లు వేసేస్తుంది ఫ్రెండ్స్ మమ్మీ ఇక్కడ గోరింటాకు కోస్తున్నారు గోరింటాకు కోస్తున్నారు మమ్మీ సూపర్ సూపర్ సోను ప్లీజ్ సోను మా ఇద్దరం వెళ్తాం ఓకే చూసారు కదా మళ్ళీ ఉసిరికాయలు దొబ్బేస్తారు నేనైతే ఇంటివి దొబ్బేశాను అవునా ఇవి వెళ్ళి పెన్లు వేసుద్దాం ఇవి కింద ఉసిరికాయలు రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ మనకి ఉసిరికాయలు చాలా ఇష్టం కదా అరే కెమెరా తిప్పారు అమ్మో ఇవి కూడా ఇచ్చేయమంటారేమో అదే मुझे कवर कर ఇలా ఉందా ఇలా జల్లెడలను లాగే ఇవన్నీ వేస్టే కదరా కింద పడినవన్నీ వేస్టే గాయ్స్ చూసారా ఇన్ని ఉసిరిగా లాభం అండ్ నెక్స్ట్ వేరే ఇంటికి అయితే వచ్చాము రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాము బికాజ్ అక్కడ మామిడి చెట్లు పెరట అంటారు కదా సో అలాగా అక్కడ చెట్లు పప్పాయి చెట్లు అవన్నీ ఉన్నాయంట మామిడికాయలు కోయడానికి అయితే వచ్చాము పప్పాయి పప్పాయి పప్పాయ పప్పాయ ఒక కప్పడా ఊట ట్రైన్లో ఇంకా స్టఫ్ ఇది ట్రైన్లో స్నాక్స్ ఇంకా ఉన్నాయి మామిడికాయలు పప్పాయ ఆమ అరే కవర్ దేరే
గైస్ చూసారా ఎన్ని కోసుకున్నామో, ఇవన్నీ మాకు ట్రైన్లో స్నాక్స్ అన్నమాట. ఓకే, ఒరిజినల్ ఆర్గానిక్ ఫ్రూట్స్. गाइस गिराया वो काट के కేక్ చూపించే పండిపోయే కొబ్బరికాయలు కోసేద్దామా సోను? గైస్ మా చెల్లి కూడా వస్తుంది వైజాగ్కి ఫైనల్లీ. దాని హ్యాపీనెస్ చూడండి తంది. చాలా యుద్ధం చేసాము ఒప్పించడానికి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం మా ఇంటికి రావడం. ఫుల్ ఎగ్జైటింగ్, హ్యాపీ మూమెంట్స్. హ్యాపీ బట్టలు సర్దేసుకుంటే ఫాస్ట్గా నగినా అనుకుంటే అవ్వదా, అయిపోద్ది. బ్లాక్మెయిల్ చేశాను. చలో బట్టలు సర్దేసుకుంటుంది. ఓకేనా గైస్, ఇంకా భీమవరం వెళ్ళిపోతున్నాము. చలో ఇంకా ఇక్కడి నుంచి ఆటో ఎక్కేసి ఇంకా భీమవరం వెళ్ళిపోదాం. బాయ్ గైస్, నా ఆశ సారీ గైస్, నేను అనుకున్నది అవుతుంది. నేను వచ్చినప్పటి నుంచి భీమవరం వచ్చినప్పటి నుంచి ఆట ముందు తిందాం అనుకున్నాను, దొరకలేదు. వెతుకుతూ దొరికేసింది ఫైనల్. खाते तुम्हें खाते नहीं निकाल के देना, नहीं तो उससे काटते खाते मंडू ऐसा तुम्हें निकाल के हमारा दूर है, निकाल के देना, ऐसा दे डालना जैसे लोग खा छोटा वजन क्या रहता है, वो रखना हाथ है बल्ले अटकेल పోతాం నుంచి కలవరిస్తున్నాను తాటి ముంజలు ఇలా తిందామని. అంటే ఇలా పొలాల దగ్గర ఇలా రోడ్డు మధ్య తింటే బాగుంటుంది కదా అని. ఎస్, తినడం రాదు, ట్రై చేస్తున్నాను. కష్టంగా అవుతుందని చెప్పి సోను ఇలాగా కంప్లీట్ గా తీసి ఇచ్చారు. సార్ 1 అవర్ లాంగ్ జర్నీ. ఇంకా ఇంటికైతే వచ్చేసాము, మా మావయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి మళ్ళీ మనం వైజాగ్ వెళ్ళిపోవాలి. 12 o'clock ట్రైన్ కదా సోను. సో ఇంటికి వెళ్ళి కొంచెం అలాగా నడుము వాల్చి కొంత ఇంకా షాపింగ్ ఉంది, భీమవరంలో షాపింగ్ ఉంది. షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చి డిన్నర్ చేసి ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. సరేనా? అండ్ నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను, డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అండ్ చెప్పాను కదా భీమవరంలో షాపింగ్ అని చెప్పి, ఇంకా వెళ్ళిపోతున్నాము. సెంటర్కి వెళ్ళాలి, జంక్షన్. సో భీమవరం జంక్షన్కి అయితే వెళ్ళాలి. సో నేను ఏమేమి కొన్నానో చూసేయండి ఇప్పుడు. భీమవరంలో ది ఫేమస్ పికల్స్, గోపి పికల్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ పికల్స్ ఉంటాయి. నేను తీసుకోవడానికి వచ్చాను, చలో వెళ్దాం. సూపర్ స్మెల్ నా సోను, సూపర్ స్మెల్, యమ్మీ. మామిడి అన్నమా, ఐ విల్ ట్రై. ఇదేంటి, పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, మామిడి అల్లం సరే మామిడి అల్లం సోను. ఏ ట్రై కరింగే. గోంగూర. ఫ్రెండ్స్ చూడండి, మేము ఇక్కడ వైజాగ్ వెళ్ళి అమ్ముకుంటాం. ఇన్ని తీసుకున్నాం. ఆవకాయ, కొత్త మ్యాంగో పచ్చడి. ఎంత ఫేమస్ అంటే ఒక బ్రదర్ పచ్చళ్ళు కొంటూ ట్రైనే మిస్ చేసుకున్నారు పాపం. గైస్, నా ఫేవరెట్ రేగుడియాలు సాధించాం. లాలే ఎర్రగా ఉంటే ఫ్రెష్గా ఉన్నది, నల్లగా ఉంటే ఫ్రెష్ లేదు.
గాయస్ ఇంకా వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అయిపోయాము. ట్రైన్కి టైం అయిపోతుంది, 11:30 అవుతుంది నైట్. గాయస్ టికెట్స్ అయితే కొన్ని కన్ఫర్మ్ అవ్వలేదు, ఉన్నదాంతో సరిపెట్టుకొని వెళ్ళాలి. టీటీని రిక్వెస్ట్ చేసుకోవాలి, చూడాలి మరి ఏమవుతుందో. ఈరోజు మాత్రం నిద్ర ఉండదు మాకు. మేబీ వీడియో ఎక్కువ తీయలేనేమో. ఇంకా వైజాగ్ వెళ్ళే నేను ఇంకా మళ్ళీ మీకు కనబడతాను. చలో ఇంకా వెళ్ళిపోదాము. టైం అమ్మ కాంతక్కాయ ట్రైన్ ఆకువీడు వరకు వచ్చేసిందంట. సో మా సిస్టర్ వస్తుంది నాతో పాటు, అండ్ ఇంకా చిన్న బుడ్డి సిస్టర్ కూడా వస్తుంది. కిందకి వెళ్ళిపోయింది. ఫుల్ ఎగ్జైటింగ్, సమ్మర్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి. చలో ఇంకా అమ్మ ఆటో మిల్తావు అమ్మో బై వాక్ అంట. పదండి నడుచుకుంటూ వెళ్దాం. స్టేషన్కి అయితే వచ్చేస్తాము, కానీ టికెట్లు కొన్ని కన్ఫర్మ్ అవ్వలేదు. కొన్ని మాత్రమే కన్ఫర్మ్ అయ్యాయి. బట్ ఈరోజు మాత్రం నిద్ర ఉంటున్నాం. ఇంకా ట్రైన్ రాలేదు, ఇంకో 10 minutesలో అంటే ట్రైన్ వచ్చేస్తుందంటే. సో కుక్కలేని నా వెనక వస్తున్నాయి. సో ఇంకొక 10 minutes ట్రైన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్ భీమవరం, బాయ్ బాయ్. టెన్షన్ ఇలా వెళ్ళినప్పుడు టెన్షన్ వస్తుంది, అటుపక్క ట్రైన్ ఇటుపక్క ట్రైన్ ఎక్కడ వచ్చేస్తుందా అని. ట్రైన్ ఈజ్ కమింగ్, ట్రైన్ వచ్చేసింది. టైం అయితే 12:10 అవుతుంది. 12:15 ఎస్ 12:15కి వచ్చింది ట్రైన్. 15 minutes లేట్. బాయ్ బాయ్ మమ్మీ, లవ్ యూ बोलो लव यू. यस लव यू. अरे बोल रहे ऐसा बोल रहे. हाँ గాయస్ ఇప్పుడు A1కి వెళ్తున్నాము. A1 खुशी पड़ जाते हैं. आ जाओ मम्मी अंदर का, अभी टाइम है. ओके ओके बाय 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 बाय. మమ్మీ వాళ్ళ రిజర్వేషన్ 3rd ACలో అయితే అయ్యింది. మాదైతే ఫస్ట్ AC చేసుకున్నాము, బికాజ్ మనకి ఏ రిజర్వేషన్ దొరకలేదు. సో అందుకే ఇంకా ఏది ఉంటే అందులో చేసేసుకున్నాము. అండ్ సుహానా, ఫైజాన్, నేను, సోను ఫస్ట్ AC, 3rd AC మమ్మీ, డాడీ అండ్ హాజరా. అండ్ నాకైతే నిద్ర పట్టదు కదా, మీకు తెలిసిందే కదా మనకి ట్రైన్లో నిద్ర పట్టదు. వాచ్మెన్ డ్యూటీ అయితే చేస్తున్నాను. చూసారా, వినండి, ఒక గాజుల సౌండ్ వినబడుతుంది. సోను అయితే గురక పట్టుకొని పడుకుంటున్నారు. నేను ఏదోలా చేసుకొని ఇంకా పడుకుని పోయాను. అండ్ మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ పిల్లలు కూడా లేచిపోయారు. సుహానా ఫస్ట్ టైం అంట ఫస్ట్ ACలో ట్రావెల్ చేయడం. నేను కూడా ఫస్ట్ ACలో అయితే ఇదే ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేయడం. ఎప్పుడైనా 2nd AC 3rd ACలోనే జర్నీ చేస్తాను. ఫస్ట్ AC ఫస్ట్ టైం నేను జర్నీ చేయడం. తను చూసారా అదే ఎక్కి చూస్తుంది. సో ఎగ్జైటింగ్. ఇంక ఫైనల్లీ మన లవ్లీ వైజాగ్ అయితే వచ్చేసింది. ఇంకా దిగిపోయాం మేమందరం. సో మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇదండి మన భీమవరంలో మనం చేసిన అల్లరి. అండ్ భీమవరం టు వైజాగ్, వైజాగ్ టు భీమవరం. సో ఇలా నా ట్రావెల్ జరిగింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మా అల్లరి నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, లవ్ యూ ఆల్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.